హలో అండి, నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ రినోవా హాస్పిటల్స్, లంగర్ హౌస్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలు? కామన్ స్టోన్స్ అనేది కాల్షియం ఆక్సిలేట్ స్టోన్. ఇదేంటంటే చిన్నగా మన ముళ్ళలాగా ఉంటుంది. ఇది స్టోన్ సైజ్ చిన్నగా ఉన్న సివియర్ పెయిన్, యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రక్తంలో ఆక్సిలేట్ లెవెల్, కాల్షియం లెవెల్ ఎక్కువైపోయి సిట్రేట్ లెవెల్ తగ్గినప్పుడు ఈ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్టోన్ ఏంటంటే యూరిక్ యాసిడ్ స్టోన్. ఇందాక మనం చెప్పుకున్నట్టు శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడం, అంటే గౌట్ కానీ ఎక్సెసివ్ రెడ్ మీట్ కన్జంప్షన్లో కానీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిపోయి అది స్టోన్స్ తయారవడానికి దోహదపడుతుంటుంది. నెక్స్ట్ ఏంటి స్టూవైట్ స్టోన్స్. అంటే ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళలో స్టూవైట్ స్టోన్స్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. స్టూవైట్ స్టోన్స్ అంటే ఇవి పేషెంట్లు నొప్పి లేకపోవచ్చు, కానీ ఇవి కిడ్నీ మొత్తం నిండిపోయి కిడ్నీ పనితీరు దెబ్బతినేలా చేస్తాయి. ఇంకొక స్టోన్స్ ఏంటి అంటే సిస్టైన్ స్టోన్స్. అంటే ఇది ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల ఇట్లాంటి స్టోన్స్ వస్తాయి. సో ఇవి సిస్టైన్ స్టోన్స్. నెక్స్ట్ ఏంటి, స్టోన్స్ ఉన్నవాళ్ళు మనకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటుంది. చాలా మందిలో ఏంటంటే సడన్ సివియర్ పెయిన్, నడుము నొప్పి, అంటే వెనకాల మన పక్క వెనకాల నుంచి ముందరికి గజ్జల్లోకి కానీ నాభి దగ్గరికి కానీ యూరిన్ చేసే దగ్గర కానీ నొప్పి వస్తుంది. ఇది కామన్గా స్టోన్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అయ్యే సిమ్టమ్. నెక్స్ట్ ఏంటి, యూరిన్లో మంట రావడం, యూరిన్ చేసేటప్పుడు నొప్పి రావడం, తరచుగా యూరిన్కి వెళ్ళడం, యూరిన్లో బ్లడ్ పడడం, ఎక్కువ వాంతులు అవ్వడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం. కొందరిలో ఈ సిమ్టమ్స్ని అశ్రద్ధ చేస్తే చలి జ్వరంతో కానీ కిడ్నీ పనితీరు దెబ్బతిని యూరిన్ కంప్లీట్ ఆగిపోయి కూడా హాస్పిటల్కి వస్తారు. సో ఇవి స్టోన్స్ ఉన్న వాళ్ళు మనకి హాస్పిటల్ని వచ్చే సిమ్టమ్స్.